అర్ధశత్రువులు అయిన మనం ప్రేమించుకుని ఒక్కడవడం వింతగా లేదు? దానికన్నా మించిన వింత మన ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం కావడం. మా కృష్ణ గారు చాలా మంచివారు. కృష్ణ గారా? ఆయన ఎవరు? మా దేవుడు. సెలవుల్లో కూడా జాలీగా గడపమని మనల్ని ఒక ఊరి వాళ్ళని చేశాడు. అయితే మీ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి మన పెద్దవాళ్ల చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించేమను. వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? మనలాగే వీళ్ళు కూడా ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. ఎందుకైనా మంచిదే, ఓ గంట కనిపెట్టండి. దిగు. ఓకే ఓకే, నేను దిగుతున్నా. అదిగో మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు కూడా వచ్చారు. మా వాళ్ళకి పరిచయం చేస్తాను రా. కళ్యాణ్, వస్తున్నా నాన్న. ముందు మా నాన్నకి పరిచయం చేస్తాను రా. సుప్రియ వస్తున్నా డాడీ. రా కళ్యాణ్. సుప్రియ, వాడు చేయొద్దులు. కళ్యాణ్, దాని చేయదులు. నాన్న, తను సుప్రియ అని. ముందు దాని చేయదులు. నీకే చెప్పేది వదులు. అదిగా డాడీ, ఇతను కళ్యాణ్. Shut up. డాడీ, నాన్న, కళ్యాణ్. సుప్రియ, కళ్యాణ్, సుప్రియ, కళ్యాణ్, సుప్రియ, సుప్రియ, సుప్రియ. చూడరా, చూడు. ఆ కుటుంబం కారణంగా ఎంతో గారాభంగా పెంచుకున్న నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. ఆ కుటుంబం కారణంగా నా కుటుంబానికి దూరమై 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. వాళ్ళ వల్ల మన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగా ఈ పేటలో జనం ఏ శుభకార్యం జరిగినా ఆ పేటలో బంధువుల్ని పిలవరు, వెళ్ళరు. ఇవన్నీ వాడికి తెలియక ఆ అమ్మాయిని ప్రేమించుంటాడండి. అయితే తెలిసేట్టు చెప్పు. పెళ్లి పందట్లో ఆ విష్ణుమూర్తి కారణంగా నా తమ్ముడు బలైపోయాడని చెప్పు. అప్పటి కక్షల కారణంగా ఇప్పటికీ ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటున్నారని చెప్పు. వాడితో తెగదంపులు చేసుకోమని నీ కూతురికి నచ్చ చెప్పు. నాన్న, ప్రేమించిన వాడు మోసం చేశాడనేగా ఆ రోజు అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు నీ మాట విని నేను సుప్రియని కాదంటే ఆ హరిశ్చంద్రరావు తమ్ముడికి నాకు తేడా ఏంటి? మా పంతాలు పట్టింపుల కంటే నీ ప్రేమ గొప్పది కాదు. ఒకవేళ కాదని ఎదురు తిరిగితే కన్న కొడుకులు కూడా చూడకుండా నరికి పోగులు పెడతా. అది కాదు నాన్న. కళ్యాణ్, అనవసరంగా వాదించుకో. కోపాలు ద్వేషాలు మాతరంతోనే ముగిసిపోవాలని, పగలు ప్రతీకార నీడలు నీ మీద పడకూడదని ఇన్నేళ్లు నిన్ను కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా ఉంచి పెంచాం. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రేమ పేరుతో మళ్ళీ పాత కక్షలు రెచ్చగొట్టడం మంచిది కాదు. మా మాట మీద అమ్మాయిని మర్చిపో. మర్చిపోవడానికి నాకేం మతి మరుపు లేదు. నేను మర్చిపోను. నీకు కావాలంటే కులమతాలు లేనివాడైనా, ఏ స్టేట్ వాడైనా, అసలు స్టేటస్ లేనివాడైనా సరే వాడితో నీ పెళ్లి జరుగుతుంది. కానీ కళ్యాణ్తో మాత్రం నీ పెళ్లి జరగదు. అదే మీ నిర్ణయం అయితే చావనైనా చస్తాను కానీ మరొకరిని పెళ్లి చేసుకో. అయితే చావు. వాడి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టి 2 అగరత్తులు వెలిగిస్తాం. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు భోంచేయి. నాకు ఆకలి లేదమ్మా. ఎందుకుండదు, 2 ముద్దలు తినమ్మా. నేను తినను, నాకు అక్కర్లేదు. కళ్యాణ్, మీ నాన్నగారు గతాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆయనకి ఎదురు చెప్పకుండా ఆ అమ్మాయిని మర్చిపో. పగబట్టిన మనిషిని నాన్న మర్చిపోలేకపోతున్నారు. ప్రేమించిన మనిషిని నేను ఎలా మర్చిపోగలనమ్మా? టామీ, టామీ, టామీ ఆగు. టామీ ఆగు. కళ్యాణ్. హలో సార్, మీరు ఇక్కడున్నారేంటి? ఏం చెప్పంటావు బాబు? మొన్న మధ్య ఎస్పీ గారు సడన్ గా చెకింగ్ వచ్చారు. కరెక్ట్ గా టైంలో మేము పోలీస్ స్టేషన్ లో క్రికెట్ చూస్తున్నాం. అంతే, ఆయన కోపం వచ్చి ఒక్క సిక్సర్ కొట్టాడు. ఇక్కడికి వచ్చి పడ్డాం. ఆ కొట్టేదేదో కరీంనగర్ కో ఖమ్మానికో కొట్టినా బాగుండేది. చీకట్లో
పెట్రోమాక్స్ లైట్లతో దారి చూపిస్తూ బతికేసేవాళ్ళం. తీసుకొచ్చి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కంటే డేంజర్ అని ఈ బార్డర్ లో పడేశారు. అంత డేంజర్ అయిన బార్డర్ అండి ఇది. మామూలు డేంజర్ కదయ్యా బాబు, పరమ డేంజర్. ఈ ఏరియా వాళ్ళకి కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఏ టైప్ లో వస్తుందో. ఎక్కడ నుండి ఏం చేస్తున్నారు మీరు? డ్యూటీ చేస్తున్నాం సార్. డ్యూటీ చేస్తుంటే ఆ ఈది కాకి మా ఇంటి మీదకి ఎందుకు వచ్చి వారింది? అది చచ్చినట్టుంది. ఎలా వచ్చి వాళ్ళింది? చచ్చి వాలేదు, వచ్చి వారితే చంపేశాం. ఇదిగో తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసుకో. దీన్ని పోస్ట్ మార్టం చేయాలా? నేను తీసుకెళ్ళి సుప్రియకి ఇవ్వు. ఇంకొకసారి గాని ఆ ఏరియా కాకి గాని ఏక్ గాని దోమ గాని మా ఏరియా గాని వచ్చి వాలిందో మీ టెంట లెగిసిపోతాయి. పదండ్రా. చూసావుగా, ఇది ఇక్కడ తంతు. అవును, మీ కుక్కేది? సుప్రియ, నువ్వేం దిగులు పడద్దు. పెద్దలకి హద్దులకి లొంగేది కాదు మన ప్రేమ. నిన్ను చూడాలనుంది. ఈ రోజు రాత్రికి మీ ఇంటికి వస్తాను. నీ కళ్యాణ్. చెప్పండి, బొమ్మ బోక? నాది బొమ్మ మీద 5 అండి. నీ సంగతి ఏమిటి? నాది బోకు మీద 5 అండి. అగో 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 నిన్నే, అగో. ఏమిటి సైలెంట్ గా బార్డర్ దాటేస్తున్నావు? నేను ఎక్కడ బార్డర్ దాటానండి బాబు? మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నా డైమండ్ రింగ్ పడిపోయింది. డైమండ్ రింగ్? 60,000. 60,000? వెతకండి డైమండ్ రింగ్. జాగ్రత్త, నోడిపో. కాపలా కాకుండా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైంది సార్? ఏమోడబెట్టి ఆ ఈది కూడా మా ఇంటికి వచ్చి గుడ్డటేసింది. మంచిదే కదా సార్, ఆమ్లెట్ అది వేసుకోవచ్చు. ఏంటి ఆ ఈది కూడా మా ఇంటికి వచ్చి గుడ్డట్టం మంచిదంటావా? మట్టైపోతారు. అంతవరకు ఎందుకని సార్, ఆ కోడిని ఇచ్చేయండి, అరెస్ట్ చేస్తాం. ఇందా తీసుకో. ఇదేంటి బొచ్చు? కోడేది? ముక్కలుగా నరికి కూర వండుకొని తినేసాం. వీడెవడయ్యా శుభ్రంగా కోడిని తినేసి బొచ్చు సిరిపోతాడు? ఈ డైమండ్ రింగ్ అనేది? మై గాడ్. ఏంటి ఏమైంది అలా పరిగెత్తుకొచ్చా? అదే కార్ సౌండ్ విని. వాడు వచ్చాడు అనుకున్నావా? అసలు వాడికి ఇక్కడికి వచ్చే ధైర్యం ఎక్కడుంది సార్? వస్తే వాడి శవం కూడా తిరిగి వెళ్ళదు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? రావులపాలెం బ్రిడ్జ్ అవతల సార్. డ్రైవర్ తాగున్నాడు సార్. మన డ్రైవర్ తాగున్నాడా అవతల డ్రైవర్ తాగున్నాడా? అవతల డ్రైవరే తాగున్నాడు సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మా వాడు చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రేమించే వాళ్ళు పెద్దవాళ్ళకి ప్రమాదాలకి భయపడకూడదు. అది కాదు, మా వాడు చూస్తే చాలా డేంజరు. ఏంటి ఏమైంది? అబ్బే ఏం లేదు డాడీ, చీమ కుట్టింది. లోపలికి వెళ్ళి చదువుకోవచ్చుగా. లేదు డాడీ, ఇక్కడ చల్లగా ఉందని. రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్ళి మాట్లాడతాలే. కళ్యాణ్ వెళ్ళిపో. నేను వెళ్ళాలంటే నాకు టిఫిన్ పెట్టాలి. ఇప్పుడా? వద్దు, సండే ఎలాగో వైజాగ్ వెళ్తాగా, ట్రైన్ లో నీకు కావాల్సిన ముద్దులు పెడతాను, వెళ్ళు. నాకు ఇప్పుడు కావాలి. కళ్యాణ్ ప్లీజ్. సరే, సండే 2ంటికి ట్రైన్, 1 గంటకల్లా స్టేషన్కి వచ్చాయి. బాయ్. ఎల్లుండి ఒరిస్సాకి లోడ్ పంపించాలి. సోమరాజుకి చెప్పు. ఆరు నూరైనా 136 మన మేరీ గౌరిని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే జూలప్ప అదే పోలేని ఇందాకట బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ ఆంబోతు గారికి ఎలా ఇచ్చి చేస్తాడు నేను చూస్తా. ఏంట్రా చూసేది? రిమ్మిచ్చి కొట్టానంటే దిమ్మ తిరిగిపో. కొబ్బరికాయ పుచ్చి కొట్టాడే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు నా టైర్ లో సూపు? మా బాగా చెప్పవరా బెదరు. ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తన్నానంటే గోదావరిలో పడతావు. ఏంటి మా అప్పంది అనేస్తావా? మడ్గారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది? పప్పులో గరిట. అమ్మని ఒరే బెదరు, ఆగరా, ఆగు. మా ఇద్దరిని మీ సంబంధం ఆగండి. వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు. నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? మీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. మరైతే ఎవరతను?